హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోక్షిత్ మధురాలు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు లైనింగ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో, అదేవిధంగా కొంచెం కూడా క్లాత్ అనేది వేస్ట్ కాకోకుండా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కంప్లీట్గా చూడండి. ఫస్ట్ అయితే లైనింగ్ పీస్ షింక్ చేసుకోవాలండి. షింక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ మనము ప్లెయిన్ బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో హ్యాండ్స్ అలాగే కట్ చేసుకున్నాము. మీరు ఎవరైనా సరే ప్లెయిన్ బ్లౌజు స్టిచ్చింగ్ మరియు కట్టింగ్ ఎవరైనా చూడలేదు అని అంటే చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ప్లెయిన్ బ్లౌజ్ ఎలా అయితే కట్ చేసామో అదేవిధంగా అన్నీ కూడా ఫాలో అవ్వండి. ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకోండి నీట్గా పర్ఫెక్ట్గా మెజర్మెంట్స్తో. దీన్ని బట్టే మనకి బ్లౌజ్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. అంటే లైనింగే కరెక్ట్గా మెజర్మెంట్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి. నేను ఆల్రెడీ ప్లెయిన్ బ్లౌజ్లో ఇదంతా నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలా అనేది, ఇంకొకటి ఎలా కట్ చేసుకోవాలా, ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఇలాగ పేపర్ సహాయంతో అంతా నీట్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. మీరు వన్స్ ఒక్కసారి ఆ పేపర్ కన్నా కట్ చేసి పెట్టుకున్నామంటే ఫ్రంట్ పార్ట్ కోసం మళ్ళీ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. సో అందుకే నేను ఫార్వర్డ్గా పెట్టేసి చూపిస్తున్నాను. ఫస్ట్ హ్యాండ్స్ తీసుకున్నాం కదండి సపరేట్గా. తర్వాత ఇలాగా లైనింగ్ పీస్ వచ్చేసి ఇలాగా బ్లౌజ్ పీస్ పైన మనం పెట్టేసుకొని మొత్తం అన్ని గుండు పిన్నులు కానీ లేదా ఏదైనా సపోర్ట్కి మనం అంటే అది కదలకుండా ఉండేటట్లుగా పెట్టేసుకొని ఇలా ఫస్ట్ వచ్చేసి మనము స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్టు అలాగే అన్నీ ఈక్వల్గా చూసుకొనేసి ఒకసారి ఇలా మొత్తం అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకుంటే మనకి కొంచెం కూడా పీస్ అనేది వేస్ట్ కాకోకుండానే సరిపోతుందండి. ఇంకోటి కరెక్ట్గా మనకి మెజర్మెంట్కి కూడా అంటే లైనింగ్ పీసు అలాగే బ్లౌజ్ పీసు రెండు కూడా ఈక్వల్గా రావడానికి కూడా మనకి చాలా బాగుంటుంది. సో ఇంకా నార్మల్గానే ఇంకా రెడీ అయిపోయింది కాబట్టి ఈ పీసు. నెక్స్ట్ ఇంకా క్రాస్ బెల్ట్స్ ఇంకా మొత్తం అన్నీ వెనకాల పార్ట్స్ కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవడం ఇదంతా కూడా నేను ప్లెయిన్ బ్లౌజ్ పీసు ఎలా చేశానో అలాగే స్టిచ్ చేసుకున్నాను. సో అందుకే మీకు ఫాస్ట్గా ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను. సో ఇదండి లైనింగ్ బ్లౌజ్ పీసు. ఒక్కసారి మనము లైనింగ్ అంతా జాయిన్ చేసుకున్న తర్వాత నార్మల్ బ్లౌజ్ పీస్ అయితే ఎలా స్టిచ్ చేసుకుంటామో అలాగే ఇది కూడా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే బ్యాక్ నెక్ అలాగా మనం ఏదైనా సరే అంటే ఏదైనా ఒక డిజైన్ అలాంటిది అయితేనే కొంచెం కష్టం అనిపిస్తుంది, లేదంటే ఏం లేదు. నేను ఇక్కడ మీకు పైపింగ్ కూడా చూపిస్తున్నానండి. పైపింగ్ కోసం అయితే ఎప్పుడు మనము క్రాస్ పీసే కట్ చేసుకోవాలి. క్రాస్ పీస్ అయితేనే మనకి రౌండ్ నెక్కి నీట్గా అవి లైన్స్ అనేటివి క్రాస్ లైన్స్ వస్తాయి కాబట్టి మనకి అప్ అండ్ డౌన్స్ రాకోకుండా రౌండ్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుందండి. అందుకు మనము క్రాస్ పీసే కట్ చేసుకోవాలి. ఇవన్నీ క్రాస్ పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం జాయింట్ కూడా క్రాసే వేసుకుంటేనే బాగుంటుందండి. అంటే ఒకే దగ్గర క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయింట్ పడుకోకుండా కొంచెం ప్లేస్ అనేది మారుతుంది. అలాగే రౌండ్ కూడా నీట్గా ఒకే దగ్గర జాయింట్ పడినట్టు అనిపించకుండా పైపింగ్కి నీట్గా వస్తుందండి. ఈ ఫస్ట్ అయితే ఒక చివర వచ్చేసి ఇలా మడత పెట్టేసుకొనేసి కుట్టుకోవాలండి. కుట్టేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి ఇంకొక సైడ్ అంటే ఒక సైడ్ మనం మడిచి కుట్టుకున్నాం కదా, ఇంకొక సైడ్ అలానే ఉంటుంది కదా, మొత్తం అంతా నీట్గా కట్ చేసుకోవాలండి. అప్ అండ్ డౌన్స్ అనేది ఈక్వల్గా ఉండేటట్లుగా మనం కట్ చేసేసుకొనేసి ఇలా ఇంకొక సైడు వచ్చి ఇలా పెట్టుకొనేసి ఆ బ్లౌజ్ పైన ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోవాలండి. వేసుకొనేసి మళ్ళీ బ్యాక్ తిప్పి కొంచెం అప్ అండ్ డౌన్స్ ఏదైనా ఉంటే క్లాత్ ఎంతవరకు మనం మడిచినామో అది చూసుకొని ఇంకొక కుట్టు రెండు స్టిచ్చెస్ వేసుకుంటే మనకు సేఫ్ సైడు. తర్వాత ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా పెట్టుకోవాలండి. అలా పెట్టేసుకున్న తర్వాత అది కొంచెం లోపలికి
దొబ్బేసుకుంటూ ఓన్లీ పైపింగ్ థ్రెడ్ అయితే ఎంత సైజు ఉందో అంత మట్టుకు మాత్రమే మనము ఉంచుకొని మిగతాదంతా కూడా లోపలికి దొబ్బేసేసి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా నీట్గా వస్తుంది. అంటే కెమెరా మీకు అంతగా కనిపించకపోవచ్చు. ఇది అన్ని వీడియోస్ కంటే ఫస్ట్ చేసిన వీడియో అండి, స్టిచ్చింగ్ వీడియోలో. సో అప్పుడు అంతగా తెలియకపోయింది, అందుకే పైపింగ్ ఇంకా అంత క్లియర్గా మీకు కనిపించలేదని నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా షార్ట్స్ రూపంలో కానీ అలా ఇంకొకసారి కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తానండి. ఇలా పైపింగ్ వేసేసుకున్నాను. అక్కడ వేయకూడదండి, నేను చూపించున్నాను కదా, దానికి కొంచెం సైడ్గానే వేస్తేనే పైపింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఒకసారి ఇదంతా కూడా నేను వేసుకొని చూపిస్తాను, చూడండి ఎలా ఉందో. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. టేక్ కేర్, ఆల్ ఆఫ్ యూ. బాయ్ బాయ్.